సో ఇదిగోండి బ్లాక్‌బెర్రీస్. స్టార్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయండి. సరస్వతి ఆకండి. దీంతో పచ్చడి చేసుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ అండ్ మొన్నట్లాగా ఇంకొక విషయం గురించి మాట్లాడతాను. నా ఎక్స్పీరియన్స్ మాట. ఓకే, సో ఇవాళ ఏం మాట్లాడతానంటే, ఇదివరకు కోవిడ్ ముందు నా లైఫ్ అంతా చాలా బిజీగా వెళ్ళేది. సో ఆఫ్టర్ కోవిడ్ ఆ సర్కమ్స్టెన్సెస్ అన్నీ మీకు పాత ఫాలోవర్స్ అయితే మీలో చాలామంది తెలిసి ఉంటుంది. సో ఆ పరిస్థితుల వల్ల అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అవటం, తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్, ఆటో ఇమ్యూన్ డయాగ్నోస్ అవటం. సో నేను స్లో డౌన్ అయినాక ఏం నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటో, నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈ చిన్న చిన్న హార్వెస్ట్లు చేస్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఈ వైజయంతిమాల పూసలు అండి, బాగా మళ్ళీ కాస్తున్నాయి. లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ కూడా బాగా కాస్తున్నాయి, ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయి. సో ఏం చేస్తున్నాం అంటే, ఇలా ఎండిపోయినవి బాగా పొడవుగా ఉన్నవి కింద నుండి ప్రూన్ చేసేసాము. అప్పుడు ఇలాగా కొత్త కొత్త కొమ్మలు అవి కింద నుండి వస్తున్నాయి. వాటిని తీసి సెపరేట్ చేద్దామంటే మాత్రం కింద దుబ్బులాగా అసలు అవ్వట్లేదు. గట్టిగా చేసినా సరే ఆ స్టెమ్ లాగా వచ్చేస్తుంది, వేరు లేకుండా సర్వైవ్ అవ్వట్లేదు. సో వర్షాకాలంలో ఏమన్నా అవుతుందేమో ట్రై చేయాలి. పీకుతుంటే వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఎవరికైనా అడుగుతూ ఉంటారు కదా, ఇవ్వటానికైనా సపరేట్ చేద్దామంటే. బట్ చాలా చాలా మందికి ఇస్తున్నానండి. ఇవి బోల్డ్ పూసలు వస్తాయి. ఓకే, బొబ్బాస్కాయలు రెడీ అయినాయి. మేము వచ్చే టైంకి ఫుల్గా ఉంటే మాకు వరకు వస్తున్నాయి, లేకపోతే మోస్ట్లీ కాకులు ఒకటి ఉడతలు, తర్వాత ప్యారెట్స్ కూడా తింటాయి. కాకులు ఎక్కువ తింటాయండి పప్పాయాస్. ఓకే, ఇది కూడా పండు. ఓకే, సో కోవిడ్ ముందు వరకు ఛానల్ పెట్టిన కొత్తలో, అంతకుముందు లైఫ్ కూడా పిల్లలు చిన్నప్పుడు చాలా బిజీగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో పనులు అవిను బిజీగా ఉండేది. తర్వాత పిల్లలు ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళారో నాకు టైం దొరికి అప్పుడు ఆ రిలాక్సేషన్ మోడ్ అంటే ఎలా ఉంటుందో అర్థమైంది. సో మైండ్ఫుల్గా టైం యూస్ చేసుకోవటం అన్నీ అయినాయి. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ అయినాక చాలా అంటే కొత్తగా పెట్టడం కదా, సో చాలా ఎంతూజియాజంతో కొత్త కొత్త వీడియోస్, లేకపోతే టాపిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసేదాన్ని. ఎవ్రీ డే ఇంచుమించుగా అప్లోడ్ చేసేదాన్ని కదా. సో చాలా మంచి రెస్పాన్స్. నన్ను ఎక్కువ డ్రైవ్ చేసి ఏంటంటే మీ కామెంట్ సెక్షన్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఫాలో అయ్యేవారు. అండ్ ఆల్సో ఫాలోయింగ్ ఇన్ ద సెన్స్ చూడటమే కాకుండా మీరు ఫుడ్ గ్రో చేయటం కూడా స్టార్ట్ చేయటం, దానికి రెస్పాన్స్ అది చూసి ఇంకా బాగా చేయాలి, ఉపయోగకరంగా ఉంది కదా అని చాలా ఉత్సాహంగా చేసేదాన్ని. బట్ కోవిడ్ అప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చేసినాయి కదా, ఫాదర్ ఎక్స్పైర్ అవ్వటం వల్ల. సో అప్పుడు స్టెరాయిడ్స్ మీదే కొన్నాళ్ళు వెళ్ళింది బండి. ఇనీషియల్గా కొన్ని వీక్స్ ఇంజెక్షన్స్, తర్వాత టాబ్లెట్స్, అలాగా తగ్గించుకుంటూ నార్మల్ అయిపోయి ఒక మోర్ దెన్ ఎ ఇయర్ వేసుకోవాల్సి వచ్చింది. మందులు లేకపోతే పనిచేసేది కాదు ఒళ్ళు, నొప్పులు అవన్నీను. సో తర్వాత సంవత్సరం వాడేసినాక నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకు ఇదన్నీ ప్రతిదీ ఇలా లైఫ్ లాంగ్ ఇలాగ మెడిసిన్ ఇవన్నీ అసలు ఇంతేనా లైఫ్ అని. అప్పుడు దట్ వాజ్ మై మూమెంట్ వెన్ ఐ స్టార్టెడ్ స్లోయింగ్ డౌన్ అండి. సో ఇది కాదు, ఇది అసలు కాదు, ఇలా వెళ్ళకూడదు అన్నట్టు ఆలోచించి ఇంక తగ్గించేసుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను ఏంటంటే, ఇంట్లో కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా కంగారు పడిపోయి ఎక్కువ పనులు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చాలా వరకు తగ్గించేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా కొంత హెల్ప్ అయ్యారు అది చేసుకోవటంలో. తర్వాత నేను ప్రొఫెషనల్గా చూసుకుంటే రోజు ఇంచుమించు అప్లోడ్ చేసేదాన్ని వీడియోస్. సో రోజు కాకుండా
తగ్గించుకుంటూ నా ఓన్లీ జర్నీ లైక్ ప్రతిదీ వీడియోస్ కోసం లైక్ యూట్యూబ్ వీడియోస్ కోసం ఆలోచించి వీడియోస్ చేసేదాన్ని యూట్యూబ్ కోసమే. బట్ తర్వాత నుండి ఏం చేసేదాన్ని అంటే అది కరెక్ట్ కాదు, నాకు వర్కౌట్ అవ్వట్లేదని నేనేం చేస్తే అది అప్డేట్ చేసినట్టు. నేను ఏ పనులు చేసుకుంటే, నేనేం హార్వెస్ట్లు చేసుకున్నా, నేనేంటి నా లైఫ్లో అవుతుందో అప్డేట్ చేసినట్టు వీడియోస్ తీసి అవి వాటిల్లోనే మీకు అవసరమైన టిప్స్ కానీ తెలియాల్సిన విషయాలు కానీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఉసిరికాయలు ఉన్నాయండి, ఇవి చాలా వరకు రాలిపోతున్నాయి కూడా. ఓకే, సో ఏం చెప్తున్నాను, స్లో డౌన్ అయ్యాను అన్నాను కదండి. సో స్లో డౌన్ అవ్వటం మొదలుపెట్టినాక నా పనులు చాలా వరకు తగ్గించేసుకున్నాను అనమాట. సో పనులు నేను తగ్గించుకుని నేను నా ఫేస్ స్లో చేసుకున్నాను, కానీ బయట అయ్యే పనులు ఏమీ ఆగలేదు. అవ్వాల్సిన పనులు అవుతున్నాయి, బట్ నేనేం రియలైజ్ అయ్యానంటే ఎప్పుడైతే నేను కంగారు పడకుండా ప్రతిదీ మనం వెళ్ళి దూరక్కర్లేదు అని ఆలోచించినాక పనులైతే అవుతున్నాయి, కంగారైతే బయట ప్రపంచంలో ఉంది, కానీ నాకు లోపల ప్రశాంతంగా అనిపించిందండి. ఎప్పుడైతే స్లో డౌన్ అవుదాము అని నేను ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో నాలో ఒక రకమైన మెంటల్ పీస్ స్టార్ట్ అయింది. అండ్ అది నేను ప్రాక్టీస్ చేశానండి. అంటే డీటెయిల్గా వెళ్ళట్లేదు, అలాగా నేను ప్రాక్టీస్ చేసుకోవటం, నా పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ప్రొఫెషనల్గా కొంచెం వర్క్ లోడ్ తగ్గించుకోవటం, ఇవన్నీ నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకోవటం, నా హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవటం మొదలుపెట్టినాక మెల్లగా నా కండిషన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవటం స్టార్ట్ అయిందన్నమాట. సో నొప్పులు మెల్లిగా తగ్గటంతో నేను మెడిసిన్స్ స్టాప్ చేసేసాను. సో మెడిసిన్ స్టాప్ చేసినా కూడా ఎప్పుడన్నా అది ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే ఫ్లేర్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకలాగే. ఇప్పుడు తగ్గిపోయిందంటే తగ్గిపోయినట్టే కాదు, ఏదన్నా ట్రిగ్గర్ అయ్యింది అనుకోండి కండిషన్, మళ్ళీ మొదటికి వస్తుంది అన్నమాట. ఓకే, సో అవి మందులు లేకుండా నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నేను జాగ్రత్తగా అలాగా నెమ్మదించడం వల్ల అయింది. ప్రాణాయామం చేయటం కానీ, లేకపోతే యోగా ప్రాక్టీస్ కానీ, లేకపోతే ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఒక దగ్గర కూర్చోకుండా ఏదో ఒకటి అలాగా యాక్టివ్గా ఉండటానికి ట్రై చేసేదాన్ని. తర్వాత వీటితో పాటు ఇవన్నీ చేస్తున్నాను, నాకు డిఫరెన్స్ తెలిసింది. అంటే ఇటువరకు అంతా మెకానికల్గా వెళ్ళిపోయేది. ఏంటంటే ఇంట్లో బాధ్యతలు అయిపోయినాక నా ప్రొఫెషనల్ వాటి గురించి ఆలోచించడం, నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఏం చెప్పాలి, ఏం నేర్పించాలి అన్నట్టు ఉండేది. మెకానికల్గా పొద్దున్న ఎలా లెగుస్తున్నామో, ఎలా కంప్లీట్ అవుతుందో అందరిలాగానే నాకు తెలియకుండా అయిపోయేది. ఎప్పుడైతే నేను స్లో డౌన్ అయ్యానో, అసలు స్లో డౌన్ అనటం కన్నా ఆ థాట్ ఎప్పుడైతే ఉందో నేను ఆల్రెడీ స్లో అయిపోయాను అన్న థాట్ ఎప్పుడు వచ్చిందో నాకు డిఫరెన్స్ తెలిసిపోయింది కదా. సో తర్వాత నుంచి ఏంటంటే చేసే ప్రతి పని మైండ్ఫుల్గా చేయటం, చాలా ఇష్టంగా చేయటం, మొత్తం అన్ని సెన్సెస్ని అప్లై చేసి చేయటం, ఇలాంటివన్నీ కూడా నేను ఏ పని చేస్తే దాని మీదే కాన్సన్ట్రేట్. అంటే లాస్ట్ టైం చెప్పాను కదా, మనసు ఒక చోట మనిషి ఒక చోట అలా కాకుండా సో కొన్ని చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావటంతో చాలా తేడా అనిపించింది. వీటితో పాటు ఫుడ్ కూడా అంటే ఫుడ్లో కూడా నేను చాలా చేంజెస్ తీసుకొచ్చానండి. నా ఆటో ఇమ్యూన్ కండిషన్ గురించి చెప్పాలంటే వీటికి ఇవి ఉన్నప్పుడు ఏంటంటే షుగర్స్ కానీ, కార్బోహైడ్రేట్స్, డైరీ ఇవన్నీ కొంచెం తగ్గించాలి అని కొంచెం రీసెర్చ్ చేయటం మొదలుపెట్టి ఏమేమి ఫ్రెష్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ అండ్ కుక్డ్ కన్నా కొంచెం ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్, అంటే ఎక్కువ స్పైసీగా కాకుండా, ఆయిల్స్ ఇవి కాకుండా చాలా సింపుల్ సాత్విక్ విధంగా ఉండేది. అంటే తినంగానే తొందరగా డైజెస్ట్ అయిపోయేది, ప్రాసెసింగ్ లోపల మన సిస్టమ్కి ఎక్కువ లోడ్ లేనివి అలాగా తయారు చేసుకుని మొత్తం అన్నీ అండి నాకు రావటం వల్ల మొత్తం ఇంట్లో
అన్నీ మారిపోయినాయి. ఈవెన్ ఈయన కూడా కోవిడ్ ముందు చాలా బిజీగా ప్రొఫెషనల్గా ఉండేవారు. ఆయన కూడా పని తగ్గించేసుకున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. నాతో పాటు ఇలాగా నేచర్లో స్పెండ్ చేయటం, లేకపోతే ప్రయారిటీస్ అవన్నీ మార్చుకోవటం, పిల్లల మీద కూడా ఇంపాక్ట్ ఉండి వాళ్ళు కూడా మొత్తం అందరిది కొంచెం చేంజ్ అయిందన్నమాట ఇలాగ మేము అయినాక. సో ఇలాగ స్లో అవ్వటం వల్ల నేను నాకేమి దొరికింది అంటే నాకు ఎక్కువ టైం దొరుకుతుంది. సో ఇదివరకు ఏంటంటే రోజు ఎలా గడిచిందో తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్లెంటీ ఆఫ్ టైం, ప్రతిదీ మనం ఆలోచించుకుంటానికి ఒకటి స్లో డౌన్ అవ్వటం వల్ల మనకి థింకింగ్ ఆర్ మంచి డెసిషన్స్ తీసుకునే టైం ఒకటి దొరుకుతుంది. తర్వాత లీజర్ టైం ఆర్ మీ టైం, మన టైం ఉంటుంది కదా, అది చాలా ఉంటుంది. నేను ఇదివరకు చాలా ఇష్టపడి చేసే హాబీస్ కొన్ని మధ్యలో మానేసినవి మళ్ళీ స్టార్ట్ చేశాను. తర్వాత బయట నేచర్లో టైం స్పెండ్ చేయాలని నా కోరిక ఎప్పుడూ ఉంటుంది. లైక్ చిన్నప్పటి నుంచి ఇష్టం. సో దానికి ఇవి తగ్గించుకోవటం వల్ల అవి ఎక్కువ నాకు సమయం దొరుకుతుంది. బయటికి వెళ్ళిపోతున్నాము ఎక్కడ పడితే అక్కడికి, అలాగా ప్రశాంతంగా కొంచెం ఎక్కువ ఆరుబయట స్పెండ్ చేయటానికి. తర్వాత స్పిరిచువల్ జర్నీ అంటాం కదా, సో ఆ స్పిరిచువాలిటీ కూడా ఎవరో ఒకళ్ళకి, అందరికీ ఏదో ఒక టైంలో మనకి అది అవేకెన్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్లో నాకు కొంచెం దైవభక్తి, తర్వాత గుళ్ళు అవి ఎక్స్ప్లోర్ చేయటం, మెయిన్ మన చుట్టుపక్కల ఉన్నవన్నీ చిన్న చిన్న దేవాలయాలు, ఎస్పెషలీ అవి నేచర్ దగ్గరగా ఉన్న ప్లేసెస్ అయితే మాత్రం ఎవ్రీ సాటర్డే సండేలో ఏదో ఒక రోజు, వీకెండ్స్లో ఒక రోజన్నా వెళ్ళిపోయేటట్టు కంటిన్యూస్గా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మాకు కూడా ఒక బ్యాచ్ లాగా మా కజిన్స్ వాళ్ళు కూడా దొరకటం వల్ల ఫ్యామిలీస్తో వెళ్ళటం. సో ఇవన్నీ అయినాయి మాట. పైన ఉన్నాయి, కర్రతో కొట్టేద్దాము. చెట్లు కొమ్మలు చాలా అల్పంగా ఉన్నాయి కదా. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక రీల్లో అప్డేట్ చేశాను. ఇది బ్లాక్బెర్రీ బుష్. లాస్ట్ టైం చెప్పాను రీల్లో, చాలా వరకు మేము వీటిని ప్రూన్ చేసేసాము. ఎందుకంటే బయట వేరే కంట్రీస్లో ఉన్న ఫాలోవర్స్ చెప్పారన్నమాట ముందే, బాగా విపరీతంగా పెరిగిపోద్ది, గుచ్చుకుపోతాయి, తర్వాత ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, ముందు నుంచే దాన్ని ఒక పక్కకు పడేయండి, కష్టమని. ఆల్రెడీ వేసేసాం అప్పటికి, కానీ కట్ చేసి ఇలాగా ఇక్కడ ఎక్కేటట్టు చూసాం. బాగా పెరిగిందండి. సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ ఈ లాస్ట్ ఇయర్ తెలియలేదు నాకు సీజన్, అప్పుడే కొన్నాం. ఇదిగోండి లాస్ట్ వీక్ చూపించాను. ఇదిగో పువ్వులు ఇలా ఉంటాయి, ఒకసారి చూడండి. పువ్వులు ఇలా ఉంటాయి, ఓకే. తర్వాత పిందెలు ఇలా ఫామ్ అవుతున్నాయి, పిందెలు ఇలాగా. ఇదిగో ఈ కలరు, ఓకే. తర్వాత ఇదిగోండి ఈ కలరు, ఇదిగో తర్వాత రెడ్, ఇదిగోండి రెడ్. ఫైనల్గా ముళ్ళు ఉన్నాయి, పండినవి ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఓకే. సో ఇదిగోండి బ్లాక్బెర్రీస్. ఈ విడివిడిగా ప్రతిదానికి లోపల ఒక చిన్న గింజ, ఓకే, గింజ ఉంది. బాగున్నాయి, పుల్లగా తీగ, మన మల్బెరీస్ లానే ఉన్నాయి. మన వెదర్లో లోపల ఉన్నాయి, వెదర్లో బాగానే పెరుగుతున్నాయండి. సౌత్ ఇండియన్ క్లైమేట్లో, ఎస్పెషలీ మా వైజాగ్ క్లైమేట్లో కూడా బాగానే థ్రైవ్ అవుతుంది. వర్షాకాలంలో కొమ్మల నుండి మనం ప్రొపగేట్ చేయొచ్చు. కింద నేల తాకి వచ్చే పిలకలు ఏవైతే ఉన్నాయో అవి సెపరేట్ చేసుకుని కూడా కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఎక్కడైనా నర్సరీలో ఉంటే మాత్రం తెచ్చుకోండి. లాస్ట్ టైం ఒక రీల్ అప్లోడ్ చేశాను ఈ టాపిక్స్ చెప్పి, ఓకే. సో మల్బెరీస్ చూద్దాం ఎంత బాగా కాస్తాయో. నీకెందుకు, దీనికి అన్నీ కావాలి మా సాకి. ఇగో
తింటావా? వద్దంట. స్టార్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయండి, బాగా వస్తున్నాయి. ఈ వీక్ ఇంకా కొంచెం ఉంటాయి. నేను ఎక్కడికో రేపు వెళ్ళాల్సి వస్తుంది, సో అక్కడికి పట్టుకెళ్తాను. నేను ఇవి పాడవకుండా కింద పడకుండా నా బొట్లైవా. ఇదివరకు బిజీగా ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే నా మైండ్ సెట్, పొద్దున్న లేచి మళ్ళీ రాత్రి పడుకునే లోపల మనం చేసే ప్రతి పని, లేకపోతే ఆ రోజంతా ప్రొడక్టివ్గా ఉండాలి, వేస్ట్ చేయకూడదు, ఇవాళ వేస్ట్ అయిపోయిందా ఏమన్నా చేయకపోతే, అలా ఉండేది థాట్ ప్రాసెస్. బట్ ఎప్పుడైతే ఇది అలవాటైందో ఈ 2-3 ఏళ్ళ నుంచి సీరియస్గా ఫాలో అవుతున్నాను. సో ఇది అనిపిస్తుందంటే ప్రతిదీ ప్రొడక్టివిటీతో మనకి సంబంధం లేదు, ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం మన బాడీ అండ్ మైండ్ సపోర్ట్ చేయలేదనుకోండి, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, లోగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది, ఇవాళ ఏమీ చేయకుండా లేజీగా అలాగే ఉండాలి అని అనిపించిందంటే అలాగే ఉండాలి, అలాగే ఉంటున్నాను. ఒక్కొక్క రోజు ఏంటంటే మార్నింగ్స్ ఈ ఆటో ఇమ్యూన్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ అది వాటితోనే స్టార్ట్ అవుతుంది డే. సో అప్పుడు ఏంటంటే స్నానం చేయటానికి కూడా ఎంతో ఎనర్జీ కావాలి అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ న్యాచురల్, పర్లేదు. ఇప్పుడు వరకు ఒక సిస్టమాటిక్గా ఉన్నాము, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా అలాగే వెళ్ళాలని లేదు. ఇట్స్ మై లైఫ్, మై రూల్స్. ఎలాగైతే అలాగా కొన్ని రోజులు కావాలని ఏమీ చేయకుండా లేజీగా స్పెండ్ చేసిన రోజులు కూడా ఈ మధ్య కాలంలో ఉన్నాయండి. అండ్ అలాగా నేను లెట్ గో అన్నీ డిసైడ్ అయినప్పటి నుంచి నా హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి నేను మెడిసిన్స్ లేకుండా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈ ఈ స్లో లివింగ్ లైఫ్ స్టైల్లో నేను తీసుకున్న డెసిషన్స్ ఆర్ నా ప్రయారిటీస్ చేంజ్ వల్ల ఐఎమ్ గోయింగ్ వెరీ వెల్ అని చెప్పాలన్నమాట. అంటే ఇవన్నీ మళ్ళీ మనకి ట్రిగ్గర్ అవ్వకుండా మనకి అబ్జర్వ్ చేసుకుంటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే మన టైము ఏంటవుతుందో లైఫ్లో టైం ఉండదు. సో మన ఆ చక్రంలో పడి పరిగెట్టడమే అన్నాను కదా, నేను కూడా అలాగే పరిగెట్టేదాన్ని. ఎప్పుడైతే నేను నెమ్మదించడం మొదలెట్టానో బాడీ అండ్ మైండ్, అప్పుడు నేను నన్ను అబ్జర్వ్ చేసుకోవటం మొదలుపెట్టాను. సో అప్పుడు నాకు ఏం అవసరమో అర్థమైందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎంత ప్రొడక్టివ్గా ఉంది రోజు అనటం కన్నా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ అనేది నా ప్రతిరోజులో రాత్రి పడుకునే ముందు నేను ఆలోచించే విషయం అన్నమాట. ఇవి మొన్న అక్కడ సబలా కార్యక్రమంలో కూడా ఒక ముందు రోజు హార్వెస్ట్ చేసామండి. ఎక్కువ రాలేదు, కానీ కొంచెం ఉప్పు కారం వేసుకుని కట్ చేసుకుని పట్టుకెళ్ళాం. కొంతమందికి ఫుడ్లో సర్వ్ చేయటం అయిందన్నమాట. ఇవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కొన్ని, కోస్తున్నాడు దేవుడు ఈ లోపల. ఓకే, చాలా బరువు ఉంది. దోసకాయలు ఉన్నాయి. సరస్వతి ఆకండి, దీంతో పచ్చడి చేసుకుంటున్నాం. ఇవి జస్ట్ ఎక్కువ మరీ నూనెలో వేపకుండా జస్ట్ అలా కొంచెం ఆయిల్ పెట్టి కొంచెం మగ్గనిచ్చేలా చూసుకుని చట్నీ చేసుకున్నాం. కాంబినేషన్ కూడా పుదీనాతో, అంటే వీటి పసరు వాసన మనకి ఫ్లేవర్ ఫుల్గా అనిపించలేకపోతే కనుక కొత్తిమీరతో ఒకసారి చేశాను, పుదీనా ఇది అది సగం సగం కలుపుకుని. సో ఇది మనకి జ్ఞాపక శక్తికి, తర్వాత చల్లబరచడానికి ఒళ్ళు హీట్ అదిను, తర్వాత హెయిర్ గ్రోత్ కలర్కి, తర్వాత పిల్లల్లో ఎస్పెషలీ కొంచెం గుర్తు బాగా ఉండేటట్టు, చదువులు బాగా రావాలంటే ఈ ఆకులు పెట్టమంటారు. పెద్దవాళ్ళలో కూడా మనకి మతిమరుపు, ఆల్జీమర్స్ అవి రాకుండా ఉండటానికి
ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో చట్నీస్, తర్వాత కొన్ని ప్లేసెస్లో వీటితో డ్రింక్స్ కూడా చేసుకుంటారు. బాగా పెరుగుతుందండి, ఇలా జస్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఇది షేడ్లో బాగా పెరుగుతుంది, నీరు కూడా కొంచెం ఉండాలి, డ్రైగా ఉంటే ఎండిపోతున్నాయి. ఇది చూసారా, ఈ కాడలు అంతకుముందు కూడా చేశాను రీలు, ఒక చిన్న తెచ్చుకున్నా చాలండి. చూడండి ఇలా వెళ్ళిపోతుంది, అలాగా జస్ట్ అలా వెళ్ళిపోతాయి అన్నమాట, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతాయి. సో లేత ఆకులు అయితే బాగుంటున్నాయండి ముద్రాకుల కన్నా. ఓకే, ఎక్కువ కోసుకుంటా ఉంటే మనకి మళ్ళీ చిగుర్లు అవి వస్తూ ఉంటాయి. ఆకు వరకే యూస్ చేస్తున్నాను. సో ఆన్ ద హోల్ నేనేం రియలైజ్ అయ్యానంటే, సంతోషంగా ఉండటానికి పెద్ద పెద్ద సంఘటనలు ఏం జరగక్కర్లేదు. ప్రతిరోజు మన రోజువారీ జీవితంలో ప్రతి విషయం కూడా మనం మైండ్ పెట్టి మైండ్ఫుల్గా స్పెండ్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి, సంతృప్తినిస్తాయి. సో అంటే ఇప్పుడు మనం గార్డెనింగ్ చేస్తాం అనుకోండి, ప్రతి కొత్త పువ్వు పూసినా, కొత్త పూత వచ్చినా, ఏదైనా హార్వెస్ట్ చేసినా, కొత్త రకం సక్సెస్ అయినా, లేకపోతే ఏదైనా సీజనల్గా మనకు చేంజెస్ వచ్చినా, బర్డ్స్ ఏమన్నా మన గార్డెన్లో విజిట్ చేసిన, స్క్విరిల్స్, ఏదైనా సరే మనకి ఇక్కడ పీస్ అండ్ కంటెంట్మెంట్ ఎప్పుడైతే మనకి వస్తుందో, ఆ నెమ్మదించటం మొదలుపెట్టినాక మనం మారిన మన మనస్తత్వం ప్రతి దాంట్లోనూ ఆనందం వెతుక్కుంటూ మొదలు పెడుతుందండి. సంతోషపడతాము, దేనికోసం కంగారు పడి పరిగెట్టడం తగ్గిపోతుంది. నేను రియలైజ్ అయింది. సో ఇది ప్రాక్టీస్ చేసామనుకోండి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల మన బాడీలో కలిగే చేంజెస్, రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మన హెల్త్ అనేది మొత్తం, మనం ఎంత సివియర్ ఎయిల్మెంట్తో బాధపడుతున్నా కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి మన మైండ్, ఒకటి తర్వాత ఇలాగ స్లో అవి ఇంపార్టెన్స్, మన ప్రయారిటీస్ చేంజ్ చేసుకుని, విలువైన వాటి వైపే చూస్ చేసుకుని, అవసరమైన పనులే తొందర లేకుండా చక్కగా ఆస్వాదిస్తూ ప్రతి పని చేసుకోవటం. తర్వాత స్వచ్ఛమైన ఆహారం, ఫుడ్ కూడా చాలా మైండ్ఫుల్గా తినటం. అంటే ఎక్కువ కూడా తినకూడదండి. నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇదివరకు తీసుకునే డైట్ నేను అంతకుముందుకి ఇప్పటికీ చూస్తే, నేను నేను నాది ఫాలో అయ్యేది, నేను మీరు కూడా చేయండి అని అన్ను. బట్ 2 మీల్స్ ఎ డే స్టార్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్లు స్కిప్ చేస్తాం ఆల్మోస్ట్ 3 years. అండ్ నాకు నేను చేసే యాక్టివిటీస్కి నాకు ఎనర్జీ సరిపోతుంది. సో ఫుడ్ కూడా ఇలాగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుని, కొంచెం రిసర్చ్ కూడా చేయాలి. ఇప్పుడు మనం మన గురించి అబ్జర్వ్ చేసిన దానికి ఇంకేమన్నా మనం ఎందులో ఏముంటాయి, లేకపోతే ఏది మనకు పనికొస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగా మనకి స్లో అవ్వాలో, లేకపోతే తగ్గించుకోవాలో, లేకపోతే ఇలాంటివి ఏమన్నా కూడా కొంచెం చేసుకుని, అది ఎప్పుడైతే మనం ఫాలో అవుతాం, ఫస్ట్ నాతో మొదలైన చేంజ్ ఇంటల్లపాది అది ఆ ఫేస్, ఆ స్పీడ్ ఎప్పుడైతే నేను తగ్గిపోయానో, నా వెనకాల వాళ్ళకు కూడా అదే నెమ్మదితో ముందుకెళ్తున్నాం. చాలా హ్యాపీ అండ్ లైవ్లీగా ఉంది. స్లో అవటం వల్ల జీవితం ఏమి తగ్గిపోలేదండి. పనులు తగ్గించుకోవటం వల్ల జీవితం ఏమి తగ్గిపోలేదు. ఇంకా జీవితంలోని చాలా విలువైనవి ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఎక్కువ రావటం వల్ల ఇంకా విలువైనదిగా అనిపిస్తుంది. సో 40sలో ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ అయ్యింది. మిగిలిన వాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు కూడా ఇప్పటి నుంచి మీరు కొంచెం ఆలోచించి చేసుకుంటే చాలా హ్యాపీగా, హెల్దీగా లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చు. ఓకే, సో ముందు బాగా పరిగెట్టేసి అక్కడేదో బ్రేక్ పడిపోవటం కన్నా ఒకే ఫేస్లో వెళ్ళామనుకోండి, డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంకా హాయిగా ఉంటాయి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. అటు ఇటు తిరుగుతూ చెప్పటం, ఇది కూర్చుని ఇంకా చెప్తే ఇంకో వేరేలాగా ఉండేదేమో, బట్ హార్వెస్ట్లు మిస్ అవుతున్నారని అంటున్నారు. సో ఇవాళ ఏమేమి కోసామంటేనండి, ఇంకా కొంచెం ఏమన్నా దొరుకుతాయేమో, పెద్ద పట్టించుకోలేదు. స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయండి 2 బుట్టలు, పపాయాస్ కోసాము, ఉసిరికాయలు కోసాము,
టమాటోలు దొండకాయలు తగ్గినాయి, వంకాయలును దోసకాయలు స్టార్ట్ అయినాయి, కరివేపాకు, ఎర్ర గోంగూర, కొత్తిమీర ఇక్కడ ఉంది, ఇవి రాడిష్లు, పచ్చిమిరపకాయలు, తోటకూర, పువ్వులు. ఓకే, అండ్ ఇది కూడా కోస్తున్నాం అకేషనల్లీ. చాలా బాగుంటుందండి చట్నీ. ఎక్కువ తినకూడదు కానీ ఎప్పుడన్నా మనం సీజనల్గా అవి బాగా వచ్చినప్పుడు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి 2 సార్లు కూడా చేసుకోవచ్చు. ఈ మొక్క కూడా మీరు వేసుకోండి మీ గార్డెన్లో. తర్వాత ఈ పూసలు అయితే అలా వస్తూనే ఉన్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.